నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సో డబ్బులు చేతులతో పట్టుకోవాలి. మామూలుగా ఇలా లెక్క పెట్టకూడదు. ఇలా లెక్క పెట్టాలి. ఏదో చెప్తూ ఉంటారు డబ్బు గురించి. మీరు అంటే డబ్బుని ఎలా లెక్క పెట్టాలి, ఎలా ఆకర్షించాలి, ఎలా ప్రేమించాలి అని అడుగుతున్నారు. Yes. అంతే కదా? చూచి చూడంగానే ఆన్సర్ ఇవ్వండి. నచ్చేసావే భలే రాశారు కదండి. సైన్స్ అండి ఇది. దేంతో చూశాడు? కళ్ళతో. ఆ అమ్మాయి ఎవరని తెలీదు, ఏ ఊరని తెలీదు, వీడిది ఏ ఊరని ఆ అమ్మాయికి తెలీదు. చూసినాడు. ఎంతోమంది లేడీస్ ఉన్నారు. 10 మంది అందగతులు ఉన్నా కానీ ఒకరే నచ్చుతుంది, 10 మంది నచ్చదండి. ఆ ఛాన్సే ఇవ్వదు దానికి ఇన్నర్ మైండ్కి. ఏమరా ఆ అమ్మాయి కూడా అందం ఉంది కదా, ఆ అమ్మాయి నచ్చలేదు, ఆహా నాకు ఈ అమ్మాయి కావాలి అంతే. చూసింది నచ్చింది అంటే కంటితో చూడాలి అని చెప్తున్నాను. ఈ కంటితో ఏదైనా ఒక డ్రెస్ కొనాలన్నా కూడా నువ్వు కంటితోనే చూస్తావు. నువ్వు అనుకున్నది ఒక రోజ్ కలర్ కొంటే బాగుండు అనుకుంటావు. అక్కడ పోతే లైట్ పింక్ కలర్ కనిపించింది అనుకో, ఆహా భలే ఉందా, దాన్ని కొనేద్దాం అంటే కంటితో చూడటం వల్ల ఇంకొకటి ఊహించిన మార్గాల్లో కూడా నువ్వు కొనగలుగుతావు. అంటే నచ్చుతుంది ఇన్నర్ మైండ్కి. అంటే డబ్బు సంపాదించాలి, డబ్బుని ప్రేమ బాగా అనుభవించాలన్నవాడు డబ్బుని చేతిలో పెట్టి పట్టుకొని ఖర్చు పెట్టండి అని చెప్తాను నేను. చిన్న చిన్న పానీపూరి తింటే కూడా ఫోన్లు ఎత్తుకునేట్టు తిరుగుతారండి స్కానింగ్కి. నేనైతే చాలా మంది తిట్టేస్తుంటాను పానీపూరి దగ్గర. నాకు పానీపూరి అలవాటు ఉంది. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే హ్యాపీగా పానీపూరి తింటా. అది ఎక్కువ తినేది నేను విజయవాడలో జరుగుతుంది. నాకు పక్కన ఉంది, మా వాళ్ళని తీసుకుని వెళ్తాను, రండి అటు పోయి సర్దారి పోయితే అక్కడ పోతే నాకు అట్లైనా తగలాలి. వాళ్ళు వస్తారు పానీపూరి తింటే స్కానింగ్ ఎక్కడని. ఇప్పుడు మొత్తం స్కానింగ్ అయిపోయింది. నేను అడుగుతాను, ఏమ్మా ఎంత తిన్నారు మీరు? 20,000? లేదు సార్, లేదండి 20 రూపాయలు. 20 రూపాయలు చేతిలో పెట్టి ఖర్చు పెట్టలేకుండా ఫోన్ ఎట్టెత్తుకొని తిరుగుతున్నారు. ఎవరమ్మ మీద అంటాను. గమ్మని చూస్తారు నన్ను. నా మాటలు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, గమ్మని వెళ్ళిపోతారు. ఒక ఆయన మాత్రం అడిగాడు, ఎవరు సార్ మీరని. నేను ఎవరనేది ఉన్నాయా, ఏది పని చేస్తావు నువ్వు? 20 రూపాయలు చేతులు బట్టి లేవు, డబ్బు ఎలా వస్తుంది నీ దగ్గరికి అంటే గమ్మని అయిపోయినాడు. కాబట్టి డబ్బు బాగా పట్టండి. కొన్నిటికి తప్పదు అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఫోన్లో నుంచి కానీ అకౌంట్లో నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ. అది తప్పదు. అది మిగతా విషయాలకి కొన్ని లక్షలు కూడా చేతులు ఖర్చు పెట్టాయా. చూడాలి, కాసి పుట్టాలి, ఆశ పుట్టాలి నీకు. కంటికి చూపించాలి దాన్ని. ఇప్పుడు ఒక 5-6 కట్టలు ఉండింది అనుకో ఇంట్లో, ఒక 50,000 500 కట్టలు ఉండింది అనుకో. 5 కట్టలు చూస్తే, ఒక 10 కట్టలు చూస్తే బాగా సంపాదించి కట్టలుగా చూడాలరా నేను అనిపించాలి. ఆ కంటికి చూపించలేదే నువ్వు, డబ్బుని చూపించలేదే, కంటికి చేత్తోనే కూడా పట్టలేదే. నువ్వు ఎలా లెక్కించమంటే ఇటు పీకతారు. ఏందంట పో 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 అంటే ఇటు పెట్టుకొని ఇటుగా లెక్కేస్తారు. మీరా ఏం చెప్పరు, ఇటు పెట్టుకుంటే పీకతారట. వేయకూడదు. ఎన్నో వీడియోలో చెప్పాను ఇంతకుముందు కూడా, మ్యాజిక్ చేయండి అని. డబ్బుని ఇలా పెట్టి ఇలా తిప్పుకోవాలి, నీ వైపుకి తిప్పాలి. కౌంటింగ్ ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకుంటే రామ్మ 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 అని అంటే ఇటు రామ్మ 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 అని పిలుస్తున్నావని లెక్క. నువ్వు అనుకోవాలి అలా. నీ మాట మైండ్ మొత్తం పాజిటివ్గా రావాలి. అన్నీ లెక్కేసుకోండి. ఏదైనా కానీ డబ్బుని చేతితో చూడండి, పట్టుకోండి, డబ్బుతో మాట్లాడండి. చేతిలో పెట్టుకోండి. ఎవరు లేదు కదా రూమ్లో, తలుపేసుకో. ఈ డబ్బు కోసం ఎంత కష్టపడ్డానన్న మాకు ముద్దు పెట్టుకో. ఖర్చు పెడతారు కదా డబ్బునే. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నో వేల రెట్లు పెరిగి వచ్చేసింది నా దగ్గరికి. అండి చదువుతో కూడా సంబంధం లేదు, వచ్చేసిందని డబ్బులకి విశ్వానికి ఒక ముద్దు పెట్టు. అంగటోడు కూడా బెత్తరిపోవాలి. షాపోడు కూడా ఏదో చేసింది ఈ అమ్మాయి, ఒక ముద్దు పెట్టింది, ఇలా ఇచ్చింది, కంటికి అద్దుకొని కూడా ఇస్తాను నేను. నన్ను చూస్తూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఏమి చూసేది తగ్గేది లేదు. నేను ఎక్కడ మళ్ళీ ఎవరికి లెక్క పెట్టను. ముద్దు పెడతా, కంటికి అద్దుకొని దండి అంటాను. పానీపూరి వాడు కూడా నేను కంటికి అద్దినాను కాబట్టి వాడు కూడా అద్దుకుంటాడు. ఎందుకయ్యా నువ్వు అద్దుకున్నావు అంటే, మీరేదో అద్దుకున్నారు కదా సార్ అంటే, నేను అద్దుకుంటే నువ్వు అద్దుకుంటావా అంటే, మీరేదో చేశారు, నాకేదో మంచిగా అనిపించింది, నాకు కూడా చేసుకుందాం అంటే, దీనికోసమే కదా సార్ ఈ షాప్ పెట్టుకొని ఉన్నాను, ఈ నడు రోడ్లో పానీపూరి పెట్టుకునేది దీనికోసం కదా అంటే వాడు తెలుసుకున్నాడు ఆ విలువ. అట్లా డబ్బుని చేతిలో పెట్టి ఖర్చు పెట్టండి, ముద్దు పెట్టండి, డబ్బుతో మాట్లాడండి, డబ్బుని కంటికి చూపించండి అని చెప్తున్నాను. మనకి నోట్లలో సిరీస్ వస్తూ ఉంటాయి, 1 2 3 4 అని, 555 369 888. ఇంతకు ముందే చెప్పాను, సంకేతాలు ఎలాగైనా కనిపిస్తుంది. విశ్వం యొక్క నియమాలు సంకేతాలు నీకు సైన్ చూపిస్తుంది. అంటే నోట్లో చంపించిన, డబ్బులో కనిపించిన, రాసిన పేపర్ల మీద ఎన్ని యూనివర్స్ సైన్. ఇవి దాచుకోవచ్చా సార్ మరి? 369 ఇవన్నీ కూడా ఖర్చు పెట్టండి, ఏం పర్వాలేదు. 786 వస్తే అదృష్టానికి స్టార్ట్ అవుతుంది. కొన్ని నోట్లు పెట్టుకొని ఎక్కువ ఇస్తే ఖర్చు పెట్టండి. 786 ఎస్. అది ఇప్పుడు చాలా వీధుల పేర్లు కూడా 786 అని పేర్లు పెడుతున్నారు. నేను కొన్ని ఏరియాలో చూశాను. అంటే వాటికి పేరు పెట్టుకుంటున్నారు. ఆ 786 బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. కాబట్టి డబ్బుని కంటికి చూపించండి. మీరు ఎగ్జాంపుల్కి ఒక బట్టల షాపులకి వెళ్తారు, గమ్మని పోయి ఏది చూడకుండా గమ్మని కొనుక్కొని వచ్చేస్తారు. మీరు వాడు తాడు దించేస్తున్నా, మీరు ఆడవాళ్ళు పోతే వదిలిపెడతారు. నైనా ఒక్క చీర కొనడానికి 30-50 చీరలు తెచ్చి కింద కుప్పేస్తారు.
ఒకే క్వశ్చన్ నువ్వు కొనబోయేది లేక 500 లేక ఇప్పుడు 1000 లేక 2000తో కొంటావు. వాడికి 10,000 30,000 ఉండేది దాన్ని కూడా తీసుకురావయ్యా అమ్మా అది రేట్ నువ్వు తీసుకురావయ్యా నువ్వు చూసేసాను పోతానని ఒక నీయందా ఇప్పుతారు బలిబంది దాటి పైన చూసుకొని చూసుకొని అన్నీ వదిలేసా సరే వదిలే ఇదంతా చెప్పు నువ్వెంత ఎక్కువ చెప్పేస్తున్నావు దీన్ని చెప్పాను పాపేసమంటాను అంత ఆడిదించిందని వాడు లోపల తిట్టుకుంటూ ఉంటాడు. ఇంత 10,000 రూపాయలు దాన్ని కూడా తెచ్చేసింది లాస్ట్కి 2,000 రూపాయలు కొనుక్కో లేకపోతే 500 కొంటున్నది అనుకుంటాడు. వాడు తలరాత ఇంకేం చేస్తావు మర్చి పెట్టాలి. అలా ఉంటుంది. కంటికి చూపించాలి. మీరు కంటికి చూపించినప్పుడు ఈ రోజు కాకపోయినా ఒక రోజు కొంటావు. నీకు నచ్చింది కదా 10,000 రూపాయలు శారీ నచ్చింది కదా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. 10,000 రూపాయలు అన్నాడు భలే పింక్లు భలే ఉంది రజా ఒకరోజు కొనాలి అని ఫిక్స్ అయిపోతుంది. చూడాలి కొనుక్కున్నా చూడాలి ఏదైనా. అందుకే బంగారు గోల్డ్ షోరూమ్కి పోతే కూడా మిమ్మల్ని కొనకపోయినా ఊరు కొట్టరు. అక్కడ నువ్వు బంగారు కాడ కూర్చుంటే వాడే పిలుస్తాడు డైమండ్ వేసి చూపిస్తాను రండి ఒకసారి చూద్దరు రండి సార్ రండి మేడం అని. మేము ఫ్యామిలీ పోయినప్పుడు అంతా మా తాత తెచ్చే మాడూలు దూకుతారు వాడు వేసుకొని చూసేదానికని వేస్తారు. ఎవరు పాపించారు మనం కొనుక్కొని పోతాం వీడికి వచ్చినాం అది ఎందుకు ఊరికేసి చూస్తారండి అంటే ఉండి వేసిన ఫోటో పట్టుకొస్తామని వేసుకుంటారు. అంటే వాళ్ళు మనకి రెట్టింపు చేస్తారు ఆశ చూపిస్తారు మన కంటికి చూపిస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి ఇలా కొనుక్కుంటే బాగుండు కానీ ఫిక్స్ అవుతారు ఒకరోజు కొంటారు వాళ్ళంతా. కాబట్టి కంటితో చూపించండి. డబ్బు అయినా ఏ వస్తువు అయినా డబ్బుని ప్రేమించండి, డబ్బుతో మాట్లాడండి, డబ్బుని ముద్దు పెట్టండి, ముద్దు పెట్టి కళ్ళకు అద్దుకొని ఖర్చు పెట్టండి. డబ్బుని మీ ఇంటికి పిలవండి. లక్ష్మీదేవమ్మ మీ ఇంటికి వస్తుంది. పిలవకపోతే ఏ ఊరు రాదు. గిరిజా 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 అంటే నువ్వు చూడవు నన్ను నీకు వినపడలేదు గిరిజా అంటే ఎస్ సార్ పిలిచే విధానంలో కూడా తేడాలు ఉంటాయి. ఒక మాటతోనే పిలకాలి. మీ ఎందుకే నువ్వు అటు పోతుంటే గిరిజా 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 నీకే వినపడలే నువ్వు ఆడ చూస్తావు నన్ను ఒకే మాట గిరిజా సార్ రమ్మాట అయిపోయా కూడా అంతే. ఏదైనా అంతే అండి. ఏదైనా ఇప్పుడు మీ ఇంటికాడ కుక్క ఉందండి ఈదిలో పడుకొని ఉందండి నువ్వు అన్నం పెట్టాలి ఈది కుక్కేది జైలు పెట్టాలి అటు గమ్మని ఆడే కుక్క రాట అంటే దానికైనా పడితే కదా వచ్చేదానికి గమ్మని పోయి ఏదో పేరు పెట్టి ఉంటారు. ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మా ఇంటికాడ కూడా నేను ఒకటి పెట్టాను ఝాన్సీ అని పేరు పెట్టాను. నిజంగా అండి మా అత్త మనమరాలు బిడ్డగా పేరు ఝాన్సీ అంట నాకు తెలియదు. పక్కన వాళ్ళు వచ్చున్నారు బంధుత్వానికి ఆ పక్కన ఇంటికాడ నేను ఝాన్సీ అంటుంటే అమ్మాయి బరికిస్తున్నారు నా దగ్గరికి. నాకు కుక్క వచ్చేసింది ఇక్కడికి అవతల మా అత్త కూతురు వండుకొని ఆయా వచ్చింది చూడు అమ్మాయి అన్నది. మా భార్య వండుకొని లేదు సినిమా దీన్ని పిలిచాడా కుక్క పేరు ఝాన్సీ అని పెట్టుకున్నాడు. అవునా పేరు నువ్వు పలికించిన ఒకటి అది నమ్మేస్తుంది. పిలిచినప్పుడు ఝాన్సీ అంటే వచ్చేస్తుంది. ఝాన్సీ అని ఉంటే ఒక్కోరికి దుగ్గోది వచ్చి పడేస్తుంది లేకపోతే ఉద్యోగం అంటే వచ్చేస్తుంది. పిలిచే విధానం అండి మనం నడుచుకునే విధానం ఆలోచించే విధానం ప్రవర్తించే విధానం మాటలు అన్నిటినీ చూడండి. ఒక్కసారి డబ్బుని ప్రేమించండి మాట్లాడండి ముద్దు పెట్టండి ఖర్చు పెట్టండి. డబ్బుని ఇలా పిలిచి లెక్క పెట్టుకోండి వస్తుంది. అప్పుడప్పుడు కూర్చోరాక ఏ పని బాటలేదా డబ్బు కావాలి అనుకున్నా ఉండే డబ్బుని ఎత్తాను ముద్దు పెట్టామా మాట్లాడామమ్మా నా ఇంటికి వచ్చామా మాట్లాడు. డబ్బుతో మాట్లాడితే ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు తెలియదు. అనుభవించిన వాడికి నాకు మాత్రం తెలిసింది. మీరు బాగా లవ్ చేస్తారు కదా మళ్ళీ అంతే పిచ్చిగా లవ్ చేస్తాను. ఇంట్లో ఖాళీగా ఉన్నానంటే ఏ పని లేదంటే పెట్టుకోవడమే డోర్ లాక్ పెట్టడమే అనేస్తాను అందరికీ. అంటే అర్థమైపోతుంది డబ్బుతో మాట్లాడుకోబోతాడు. ఇంకా మనం మాట్లాడితే ఎక్కడ తిడతాడు ఎవరి కప్ సిప్ అని ఉంటారు. నేను రూమ్లోకి వెళ్తా మాట్లాడుకుంటా. దానికోసం 30,000 రూపాయలకి 8 నెలలు కష్టపడ్డాను ఒకప్పట్లో వ్యవసాయంలో. 30,000 రూపాయలకి 40,000 రూపాయలు సంపాదిస్తే దానికి ఒక ఏటపోతే పొంగలు పెట్టేది మొక్కునేది. నేను దేవుళ్ళ పూజలు ఉన్నాను కదా ఆ 40,000 వచ్చే గొప్ప అనుకునేది అప్పట్లో. అలా అంతా చేసినవాడండి. ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే అది రావడానికి నా అమ్మ నా దగ్గరికి రావడానికి ఇష్టపడింది. అందుకని గుండెలో పెడతాను నేను. పర్స్ అనేది వాడిని ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి నాకు రాలే ఆ పర్స్ అలవాటు. మా నాయన దగ్గర నుంచి వచ్చింది అలవాటు. ఇక లో పాకెట్ లేని రెడీమేడ్ షర్టే వేయను నేను. రెడీమేడ్ అనేది వాడను. లో పాకెట్ కుట్టించే వేస్తాను నేను. దాంట్లో డబ్బు పెట్టేస్తా. సేఫ్టీ అమ్మ గుండెలో హ్యాపీగా ఉంటుంది. నా గుండెలోనే కాపాడుతాడు. సీక్రెట్ రివీల్ చేశారు సార్. ఎస్గా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను. నా గుండా ఎంతో మందినే బాగు చేస్తున్నాను. నాకు హ్యాపీ లైఫ్. నేను ఎప్పుడు ఆనందపడుతూ ఉంటాను. నా వల్ల చాలామంది మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారంటే నాకు ఎంత గర్వంగా ఉంది హ్యాపీగా ఉంది. ఇంకా ఇవ్వాలి. ఇలా ప్రేమించండి ఇలా గౌరవించండి డబ్బు ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తుంది. సో డబ్బుకు సంబంధించి ఒక అఫర్మేషన్. ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా ప్రేమతో డబ్బును ఖర్చు పెట్టినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ అండి.